అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఏపీలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొంటున్నారు. 25 వరకు కొనసాగనున్న ఈ యాత్ర ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్డీఏ నేతలు. అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సుపరిపాలన, ఆదర్శ రాజకీయాలు నేటి తరానికి తెలియాలి. రేపటి పౌరుల్లో ఆ దేశభక్తి స్ఫూర్తి రగలాలి. ఇదే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. రెండో రోజు అనంతపురం, కర్నూల్లో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర జరిగింది. అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రకు అనంతపురంలో కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్ నుంచి గుత్తి రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరించారు. భారత్ కు అణుశక్తిని అందించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అన్నారు మంత్రి పయ్యావుల. మనం చూసాం కార్గిల్లో, మనకన్నా ముందుగా కార్గిల్ చేరుకుని కార్గిల్ ని స్వాధీనపరచుకోవాలి అనుకున్నటువంటి పాకిస్తాన్ ని మనిషి ఎక్కడానికి వీల్లేనటువంటి పర్వతాల్ని అధిరోహించేలా చేసినటువంటి భారత సైన్యాన్ని ఉత్తేజపరిచి నడిపించినటువంటి ప్రధాని, ఈ రోజు భారతదేశం గర్వించేలా చేసినటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. వాజ్పేయి పాలన కాలంలో అభివృద్ధి పరుగులు తీసిందన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. అన్ని రంగాల్లో మౌలిక వసతులు కల్పించిన ఘనత వాజ్పేయిదే అన్నారు. వాజ్పేయి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పనిచేసే ఒక మహద్భాగ్యం నాకు కలిగింది. అంత గొప్ప నాయకుడికి దగ్గరగా ఉండడం, ఆయన మాటలు వినడం, ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొనడం అనేది నేను చేసిన అదృష్టంగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే దేశ మౌలిక రంగాల రూపురేఖలను మార్చడానికి బలమైన పునాది ఎప్పుడు పడిందంటే 99-2004 మధ్యలోనే పడింది. అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో భాగంగా కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ నేతల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అప్పట్లోనే కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు నిర్బంధ విద్యను తీసుకొచ్చి సర్వశిక్ష అభియాన్ శ్రీకారం చుట్టి ఈ దేశాన్ని నిరక్షరాస్యత వైపు నుంచి అక్షరాస్యత వైపు నడిపించిన ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది. తను ప్రధానమంత్రిగా ఉన్ననాడు 3 కోట్ల మంది రైతన్నలకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చి ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని కాకుండా ఒక ఆర్థిక సాధికారతను కూడా కల్పించిన రైతు పక్షపాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి అప్పట్లోనే భారత్ ను అణుశక్తి దేశంగా మార్చి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. ఈ దేశానికి వి వాంట్ ఆటం బాంబ్ అన్నాడు. ఈ దేశానికి ఆటం బాంబ్ కావాలన్నాడు. 1998లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఈ దేశాన్ని అణుశక్తి దేశంగా చేశాడు. పోఖ్రాన్లో అణువిస్ఫోటనం 5 అణువిస్ఫోటనాలు చేసి భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడంతో పాటు అణుశక్తి కలిగిన దేశంగా ఈ దేశాన్ని నిలిపి ఏ దేశం మన పైన కన్నెత్తాలంటే ఒక్కసారి ఆలోచించుకునే విధంగా చేశారు. అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర అన్ని జిల్లా కేంద్రాలను కవర్ చేస్తూ డిసెంబర్ 25న అమరావతిలో ముగుస్తుంది. ఆ రోజు వాజ్పేయి జన్మదినం. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలు ఆవిష్కరించి పబ్లిక్ మీటింగ్లు నిర్వహిస్తారు.